బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకను ఊపేస్తున్న రేవన్న రేప్ ఆరోపణల కేసులో పురోగతి వస్తోంది. హెచ్డి రేవన్న నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయన ఫోన్ను సీజ్ చేశారు. ప్రస్తుతం రేవన్నను విచారిస్తున్నారు సిట్ అధికారులు. మహిళను కిడ్నాప్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవన్నకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రేవన్న ఫామ్ హౌస్ లో పనిచేస్తున్న మహిళను ఆయన కిడ్నాప్ చేసినట్టు మహిళ కుమారుడు ఫిర్యాదు చేశారు. మహిళా కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు రేవన్న. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన ప్రజ్వల్ రేవన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు సాధ్యమైన సహాయాన్ని అందించాలని లేఖలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. కర్ణాటకను ఊపేస్తున్న రేవన్న రేప్ ఆరోపణల కేసులో పురోగతి వస్తోంది. హెచ్డి రేవన్న నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయన ఫోన్ను సీజ్ చేశారు. ప్రస్తుతం రేవన్నను విచారిస్తున్నారు సిట్ అధికారులు. మహిళను కిడ్నాప్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవన్నకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రేవన్న ఫామ్ హౌస్ లో పనిచేస్తున్న మహిళను ఆయన కిడ్నాప్ చేసినట్లు మహిళ కుమారుడు ఫిర్యాదు చేశారు. మహిళా కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు రేవన్న. రెటిక హెచ్డి రేవన్న నివాసానికి చేరుకున్నారు సిట్ అధికారులు. ఆయన ఫోన్ ను కూడా సీజ్ చేశారు. ఆయన కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, అసలు ఏం జరుగుతోంది? రేవన్న ప్రస్తుతం ఎక్కడున్నారు? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ రేఖ, ఈ కర్ణాటకకు సంబంధించిన ప్రజ్వల్ అత్యాచార ఘటనలకు సంబంధించి ప్రజ్వల్ ఏదైతే మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారో దానికి సంబంధించిన కేసులో తన తండ్రి రేవన్నపై కూడా ఓ మహిళను అంటే వారి ఫామ్ హౌస్లో పనిచేసే మహిళను బంధించారు, కిడ్నాప్ చేశారనేది ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానిలో భాగంగా మహిళ కుమారుడు 20 సంవత్సరాల కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిట్ హెచ్డి రేవన్నకు కూడా అంటే ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవన్నకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ముందుగా భావించిన హెచ్డి రేవన్న ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అరెస్ట్ చేయకుండా ఉపశమనం కల్పించాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. ఆ కేసుకు సంబంధించి ఆ బెయిల్ సంబంధించి విచారణ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు సిట్ అధికారులు రేవన్న నివాసానికి చేరుకున్నారు. రేవన్న ఫోన్ను సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రేవన్నను ప్రజెంట్ ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే మహిళను కిడ్నాప్ చేశారా లేదా, కిడ్నాప్ చేయడానికి గల కారణాలంటే ఎందుకు మీ పైన ఆరోపణలు వస్తున్నాయి అనే దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఒక లేఖ రాశారు. ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి అత్యాచార ఘటనకు సంబంధించి ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో దానిపై కఠినంగా వ్యవహరించాలి, అదుపులోకి తీసుకుని విచారించాలి అంటూ కూడా రాహుల్ గాంధీ సిద్ధరామయ్యకు లేఖ రాశారు. దీనిపై బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజ్వల్ సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తగిన న్యాయం చేయాలనేది ప్రధానంగా రాహుల్ గాంధీ లేఖ రాశారు. దానికి సంబంధించి ఈరోజు సిద్ధరామయ్య కూడా ఒక ట్విట్టర్ వేదికగా కూడా తన ట్విట్టర్ వేదికగా కూడా ఆ లేఖను ట్విట్టర్లో మెన్షన్ చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే రాహుల్ గాంధీ నిన్న లేఖ రాయడం, ఈరోజు సిట్ అధికారులతో కూడా కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనే దానిపై కూడా ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా వారితో సమావేశమయ్యారు. కేసు పూర్వపరాలు, అసలు కేసు ఎప్పుడు ఇది మొదలైంది, ఎప్పుడు ఎవరు కంప్లైంట్ చేశారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఈ వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయి, ప్రజ్వల్ రేవన్న పారిపోవడానికి ఎవరైనా సహాయం చేశారా, అసలు ఎటువంటి ఆరోపణలు ఉన్నాయనే దానిపై కూడా ప్రధానంగా సిట్ అధికారులతో సిద్ధరామయ్య కూడా సమావేశమై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు గత 3 రోజుల క్రితమే వారం రోజుల్లోగా సిట్ అధికారుల ముందు హాజరవ్వాలంటూ కూడా సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 15వ తేదీన జర్మనీ నుంచి 12 గంటలకు అక్కడి నుంచి రాబోతున్నారు. 15వ తేదీన బయలుదేరుతున్నారు ప్రజ్వల్ రేవన్న. 16వ తేదీకి బెంగళూరు చేరుకుంటారు. బెంగళూరు చేరుకున్న తర్వాత సిట్ ముందు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. సిట్ ముందు హాజరైన తర్వాత అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈలోపు ఇద్దరికి కూడా గతంలోనే సిట్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. అంటే సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈరోజు
ప్రజ్వల్ రేవణకు బ్లూ కార్నర్ నోటీసులు కూడా సిట్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే దేశం విడిచి వెళ్ళిపోయారు ఆల్రెడీ, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్లకుండా ఉండే విధంగా కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు ఇటు ప్రజ్వల్ రేవణ తండ్రి హెచ్డి రేవణ కూడా నోటీసులు జారీ చేస్తారు, లుకౌట్ నోటీసులు. దేశం నుంచి వెళ్లకుండా విధంగా ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా భద్రతను కల్పించి రేవణ ఒకవేళ వస్తే కనుక అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఈరోజు జేడీఎస్ కార్యకర్త ప్రజ్వల్ రేవణపై మరొక ఫిర్యాదు, జేడీఎస్ కార్యకర్త ఒక మహిళా కార్యకర్త ఒక ఫిర్యాదు చేశారు. 3 సంవత్సరాల క్రితం తన భర్త ఎదుగుదల కోసం పొలిటికల్గా ఎదగాలంటే తాను చెప్పిన మాట వినాలంటూ కూడా మహిళను లొంగ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే తుపాకీతో బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసే సందర్భంలో వీడియో చిత్రీకరించారు. ఆ వీడియో చిత్రీకరించిన వీడియోను నాకు చూయించి బెదిరించి 3 సంవత్సరాల పాటు నాపై అత్యాచారానికి పాల్పడ్డారనేది కూడా ఈరోజు మహిళా కార్యకర్త, జేడీఎస్ మహిళా కార్యకర్త కూడా ఫిర్యాదు చేశారు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మహిళలపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు కూడా మనకు ఈరోజు జేడీఎస్ కార్యకర్త కంప్లైంట్ చేసిన ఫిర్యాదును బట్టి మనకు అర్థమవుతుంది. అంటే గత 3 సంవత్సరాల క్రితం వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను చూపిస్తూ పలుమార్లు బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారనేది ప్రధానంగా జేడీఎస్ కార్యకర్త అయితే ఈరోజు ఫిర్యాదు చేశారు. అంటే ఎప్పటి నుంచో దాదాపు 3000కు పైగా వీడియోలు, 400 నుంచి 500 మందికి పైగా మహిళలపై అత్యాచార ఘటనలు, ప్రతి ఒక్కరిని కూడా ఇటు రాజకీయ కార్యకర్తలకు సంబంధించి కానీ, పార్టీకి సంబంధించిన నేతలు కానీ వారి ఎదుగుదలకు, వారికి పోస్టింగ్లు ఇవ్వడానికి కానీ, ప్రమోషన్లు ఇవ్వడానికి కానీ, అటువంటి వారి మరోవైపు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి బ్యూరోక్రాట్స్ను కూడా కొంతమందికి సంబంధించి ఇటువంటి వారిపై కూడా అఘాయిత్యాలకు పాల్పడినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇద్దరికి, ఇటు ప్రజ్వల్ రేవణ అలాగే తండ్రి హెచ్డి రేవణ ఇద్దరికి కూడా ఈ మహిళల వివాదం కేసు అనేది చుట్టుకుంటూ ఉంది. ఇటు ప్రజ్వల్ రేవణ తండ్రి హెచ్డి దేవేగౌడ పెద్ద కుమారుడు హెచ్డి రేవణ తన ఫామ్ హౌస్లో పనిచేస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు మహిళని కిడ్నాప్ చేశారు. ఫామ్ హౌస్లో పనిచేసే మహిళని ఇంటికి రాకుండా అక్కడే బంధించారు అనేది ప్రధానంగా మహిళా కుమారుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటు రేవణపై కూడా, హెచ్డి రేవణపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. సిట్ నోటీసులు జారీ చేసిన విచారణకు హాజరు కావాలని తెలిపిన నేపథ్యంలో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన రేవణ కోర్టును ఆశ్రయించారు. తను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేశారు. దానికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. కానీ ఈ రోజు సిట్ అధికారులు రేవణ నివాసానికి చేరుకుని విచారిస్తున్నారు. తన దగ్గర ఏదైతే ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్లో ఉన్న ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది కాబట్టి, అంటే గతంలో ఎవరెవరితో మాట్లాడారు, మహిళను కిడ్నాప్ చేసే సందర్భంలో ఎవరితోనే మాట్లాడారా, అసలు ఆధారాలు ఏమున్నాయని సేకరించేందుకు ఫోన్ కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ రేవణను సిట్ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఈ కేసు పురోగతి ఎంతవరకు వచ్చిందనే దానిపై కూడా దర్యాప్తు చేయాలని రాహుల్ గాంధీ లేఖ రాసిన నేపథ్యంలో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాసిన నేపథ్యంలో ఆ లేఖ పైన నిన్న లేఖ రాశారు. ఈరోజు సిద్ధరామయ్య ఈ సిట్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజ్వల్ రేవణకు సంబంధించి అత్యాచార ఘటనలకు సంబంధించి అసలు మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎన్ని వీడియోలు అసలు ప్రజ్వల్ రేవణ దగ్గర ఉన్నాయి, ఈ కేసు ఏ విధంగా బయటకు వచ్చింది, ఎవరు కంప్లైంట్ చేశారు, వస్తున్న ఆరోపణలు కరెక్టు కాదా, అసలు జేడీఎస్ నేతలు ఏమంటున్నారు, ప్రజ్వల్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అనే దానిపై కూడా సిద్ధరామయ్య కూడా ఈరోజు సిట్ అధికారులతో సమావేశమయ్యారు. మొత్తంగా చూసుకుంటే ఇద్దరి తల్లిదండ్రులకు, తండ్రి కుమారులకు ఇద్దరికి కూడా ఈ కేసు అనేది, మహిళల కేసు అనేది మెడకు చుట్టుకుంటుంది. ఈ 15వ తేదీన జర్మనీ నుంచి రాగానే 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జర్మనీ నుంచి అక్కడ బయలుదేరిపోతున్నారు. 16వ తేదీన బెంగళూరు రీచ్ అవుతారు ప్రజ్వల్ వచ్చిన వెంటనే సిట్ అధికారులు అదుపులో తీసుకుంటారు. తర్వాత ఇద్దరిని కూడా ప్రజ్వల్ రేవణ అలాగే హెచ్డి రేవణ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా సిట్ విచారించిన తర్వాత అదుపులో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు మరికొంతమంది జేడీఎస్ నేతలు, బాధితులందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంటుంది. రేఖ. Right. Thank you, Shiva. Thanks for the live details.